నలం శ్రీనివాస్ గారు. రైట్. హలో. రైట్. శేఖర్ రెడ్డి గారు సార్, సో ఈ అంశం మీరు ఎలా చూస్తారు? మొన్న సీదిరి అప్పలరాజు అంశం, సో ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తాం సార్. మామిడి గోవింద్ అనే అతను వాళ్ళ కొడుకు విషయంలో ఎలా ప్రవర్తించాడో మనం అందరం చూసాం సార్. సో మీడియా బలం అడ్డు పెట్టుకుని ఒక ఎవరైతే 108 కి ఫోన్ చేసింది ఆ రోజు సీదిరి అప్పలరాజు కొడుకు, సిపిఆర్ చేసింది సీదిరి అప్పలరాజు కొడుకు, అన్ని ఉన్నా సరే వాళ్ళ పోలీస్ బలం మీడియా బలం అడ్డు పెట్టుకుని ఆయన మీద బురద జల్లరు. ఓకే, వెల్ అండ్ గుడ్. తండ్రి కొడుకులు ఇద్దరిని జైలుకి పంపించారు, తీసుకొచ్చారు, బెయిల్ మీద వచ్చారు, వెల్ అండ్ గుడ్. చట్టం ముందు అది దోషులు ఎవరనే తేలిపోద్ది. సో మామిడి గోవింద్ అంశంలో తన కొడుకును కాపాడి డ్రైవర్ని పెట్టి మీకు 5 లక్షలు డబ్బులు ఇస్తా అని చెప్పి, సో నాకు నేరుగా అడ్వకేట్ జనరలే నాకు వెరీ వెరీ క్లోజ్, మీ కథ తేలుస్తాను, మీరు కామ్ గా ఉంటే మీకు ఉద్యోగం ఇస్తాను వాళ్ళని బెదిరించి మాట్లాడిన అంశాలు కూడా మనం చూసాం. ఇప్పుడేమో లింగంనేని రమేష్ 16వ తారీఖు జరిగితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు సార్? సో వీళ్ళ మీద పెట్టిన కేసు ఏందో తెలుసా సార్? దుర్మార్గమైన అంశం. సో అతనికి నోటీసులు జారీ చేశారంట సార్, అరెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు వరకు. నోటీసులు జారీ చేశారు సార్. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి సార్. సంజేష్ ఎవరు సార్? సంజేష్ ఏ సంజేష్ తెలియదు సార్. లింగంనేని సంజేష్ ఏ సంజయ్ ఎఫ్ఐఆర్ లేదు సార్. అది ఎఫ్ఐఆర్ లేదు, చూసాను నేను ఇప్పుడే. ఎఫ్ఐఆర్ నేను కూడా ఎఫ్ఐఆర్ కాపీ చూస్తున్నాను. నేను కూడా బాధితులు ఎవరైతే ఉంటో వారి తరపున మాట్లాడాలి. ఈ యాక్సిడెంట్లు, మర్డర్ కేసులు విషయాలకు సంబంధించి అవసరం లేదు. 100% మీరు లేవనెత్తిన అంశం కరెక్టే. దానికి నలం శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. జనసేన నాయకులు ఉన్నారు కాబట్టి చర్చలో. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ దయచేసి సార్. మా మీద ఒకటి రాధికా అంశం ఒకటి నేను కన్క్లూడ్ చేసిన తర్వాత మాట్లాడాను సార్. సార్ 1 వర్డ్ సార్. రాధికా అనే అంశం మీద నేను ఒక్క 1 వర్డ్ లోనే నేను కంప్లీట్ చేస్తాను సార్. రాధికా అనే అంశం మీద మీరు ఎందుకని చెప్పి మీరు తీసుకోండి అది అంటున్నారు సార్. సార్ అదే రాధిక అనే అమ్మాయి సో ఒక రాసిన లెటర్ ఏంటంటే సార్, నేను డిఎస్సికి అప్లై చేశాను, పరీక్ష రాయొద్దని చెప్పి నా దగ్గర 14 లక్షలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను, కేసు కనీసం తీసుకోలేదు, విచారణ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అదే రాధిక అనే ఆవిడ ఒంగోలు ఎస్పీకి సార్ 6వ తారీఖు 7వ నెల 6వ తారీఖు 7వ నెల 7వ నెల అంటే ఎన్ని రోజులు అయింది సార్? ఇది 9వ నెల సార్. అవును సార్ 8వ నెల 8 సరే 6వ తారీఖు సార్ ఇచ్చింది. నెల దాటిపోయింది సార్. నెల దాటిపోయింది సార్. ఎస్పీకి కనీసం ఆ అమ్మాయి వెరీ క్లియర్ గా ఏ అకౌంట్లకి వేసాను, ఎవరితో మాట్లాడాను మొత్తం పెట్టింది. సో వాళ్ళ మీద ఎందుకు ఈ పోలీసులు చర్య చేపట్టలేదు? వీళ్ళ ప్రభుత్వ చేతగానితనం కాదా ఇది? నిజంగా అమ్మాయి లంచం ఇవ్వడం తప్పే సార్, లంచం ఇవ్వడం తప్పే. కానీ లంచం తీసుకున్న వాళ్ళు ముందు అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఏంది బాధిత రహితమైన మాటలు? అధికార పక్షమా లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు అజయ్? అధికార పక్షంగా ఎంత బాధ్యత ఉండాలి? అరే డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి అమ్మాయి ఆధారాలతో, డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో సహా అమ్మాయి కేసు పెడితే కేసు విచారణ చేయకుండా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన విచారణ చేయకుండా ఆ పిల్లకి న్యాయం చేస్తాం, అమ్మాయికి న్యాయం చేస్తామన్నామంటే ఖచ్చితంగా అమ్మాయి డబ్బులు మోసపోయిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. నిలబడతాం, మాట్లాడతాం, తప్పేంటి? రమణారెడ్డి గారు మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. ఆ బాధిత మహిళ మీ దగ్గరకు వస్తే మీ ఛానల్లో అమ్మాయి 14.5 లక్షల రూపాయల డబ్బుకు సంబంధించి రికవరీ కోసం మీరు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తారు. 100% మానవత్వం కదా అది. తప్పైపోద్దా? మానవత్వము బాధ్యత. సో ఈ పోలీసులు చేయకుండా చేత కాకుండా పోయారంటే వీళ్ళ సిస్టమ్ ఫెయిల్యూరా కాదా? రైట్ సమయం లేదండి. వీళ్ళ సిస్టమ్ ఫెయిల్యూర్ ని పెట్టుకొని దాన్ని ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి సార్ వీళ్ళని? రైట్. నలం శ్రీనివాస్ రమణారెడ్డి గారు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం సార్. శేఖర్ గారు సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి